హలో గైస్, నేను మీ రమేష్. ఈరోజు యూనిసిస్ అనే కంపెనీ SSR1 అనే రోల్‌కి హైరింగ్ చేసుకుంటుంది. సో, ఈ ఈ SSR1 అంటే ఏంటి? దీని రోల్ ఏంటి? మనం ఏమేం జేయాలి? అండ్ దీని క్వాలిఫికేషన్స్ ఏంటి? అండ్ దీన్నెలా అప్లై జేసుకోవాలో మనం తెలుసుకుందాం. అండ్ ఇవి దీని లింక్ ఎలా ప్రొవైడ్ జేయాలో గూడా నేను జెప్తాను. సో, కేర్‌ఫుల్‌గా వీడియో వాచ్ జేయండి. అంతకంటే ముంగట ప్లీజ్ ఒక లైక్ ఏసుకోండి. సో ఈ రోల్‌లో మనం మానిటర్ జేయాలన్నమాట. ఆహ్, సర్వీస్ డెస్క్ ఏజెంట్‌కి, ఎండ్ యూజర్స్‌కి మధ్యలో జరిగే రిలేటెడ్ టికెట్స్ ఉన్నాయి గదా! వాటిని మనం మానిటర్ జేయాలి. అండ్ దీనివల్ల మన కోచింగ్ ఎబిలిటీస్ గూడా ఉండాలి మనకు. అండ్ మనం నాలెడ్జ్ ఆర్టికల్స్‌ని అప్‌డేట్ జేస్తూ ఉండాలి. ఎందుకంటే మన కంపెనీ యొక్క ఇంప్రూవ్‌మెంట్ కోసం. అండ్ మనకు రిపోర్ట్స్ ప్రిపేర్ జేయడం అండ్ దాని క్వాలిటీ అనేది చెక్ జేయడం అనేది తెలిసుండాలి. నెలకొకసారి, వారానికొకసారి మనం ఆహ్, వడ్ ఆహ్, మనం ప్రెజెంటేషన్ అనేది చేయాలి. ఎందుకంటే, మన కంపెనీ యొక్క కంపెనీ యొక్క బిజినెస్ ప్రెజెంటేషన్ ఏంటో దాంట్లో తెలుస్తది గాబట్టి, మనం ప్రెజెంటేషన్ అని జేయాలి. సో, దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఐటీ సర్విస్ డెస్క్‌లో ఉండాలి. సో, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఏ ఫీల్డ్‌లో అయినా ఉండాలి. సో, ఇవి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్. సో, మనం దీన్ని అప్లై చేసుకోనికి జస్ట్ క్లిక్ ఆన్ అప్లై పెట్టి, ఏదైనా మీరు సపోజ్ లాస్ట్‌లో దీనికి అప్లై చేసుంటే, యూజ్ లాస్ట్ అప్లికేషన్ ఒత్తి లేదా మీరే ఫిల్ చేసుకోవాలి. ఆటో ఫిల్ మై లేదా అప్లికేషన్ అని పెట్టి. సో, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సపోజ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇయ్యకపోతే నేను ఈ లింక్ యొక్క స్కానర్ ఇప్పుడు ఇక్కడ వీడియో ఎండ్‌లో పంపిస్తాను. దాన్ని గూగుల్ లెన్స్‌లో స్కాన్ జేసి చూస్తే డైరెక్ట్ మీకు లింక్ అనేది ఓపెన్ అయితది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. ప్లీజ్ అంతకంటే ముంగట ఒక వీడియోకి లైక్ జేసి సబ్‌స్క్రైబ్ జేయండి. థాంక్ యూ.